ఉద్దేశం ఏంది? మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి మేము పనిచేసి జైలు శిక్షలు అనుభవించి అన్ని రకాలుగా అనుభవించినటువంటి మేము గత 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఏం అధికారం లేనప్పుడు శిక్షలు అన్నీ వేసుకొని పోలీస్ స్టేషన్ టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలు ఎన్ని రకాల హింసించినా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చినటువంటి వ్యక్తులు మేము కాదని ఇప్పుడు మళ్ళా బీజేపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులను టీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులను అధికారం ఇవ్వడం జరిగింది. వెంటనే ఈ కమిటీని రద్దు చేయాలి, ఎమ్మెల్యే గారిని కూడా ఎస్సీ డిపార్ట్మెంట్ తీసేసి నూతన కమిటీ వేయాలి, నూతన సభ్యులను వేసి ఎవరైతే నిజంగా కాంగ్రెస్ పార్టీకి శిక్ష అనుభవించారో, ఎవరైతే పార్టీకి అధికారం తెచ్చారో, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎంగా కూర్చున్నారంటే అందులో ముఖ్య ఉద్దేశము మా ఎస్సీ డిపార్ట్మెంట్ నడిపించినటువంటి ఏకైక వ్యక్తి ప్రీతం గారు. ఆ అన్నగారి నాయకత్వంలో ఎందరో కుటుంబ సభ్యులుగా ఏ రోజు డిస్టర్బెన్స్ రాలేదు, ఏ రోజు ఇట్లా బ్యానర్ పట్టుకొని ఏ రోజు కూడా ఏ దళితులు కూడా ఈ డిపార్ట్మెంట్లో రాలేదు. దీనికి వచ్చిన కారణం ఏంటంటే కవ్వంపల్లి గారి మూర్ఖత్వం. ఆయన చేస్తున్నటువంటి ఒకే ఒకటి అంతా నా ఇష్టం అన్నట్టుగా చేస్తున్నాడు. నేను సికింద్రాబాద్ నియోజకవర్గం అడిగిన ఆల్రెడీ చేసినటువంటి వ్యక్తికి మళ్ళీ తిరగడం ఇవ్వడం ఆయన మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాయని వెంటనే రద్దు చేయాలని. సో మీరు చెప్పండి. ఈరోజు ఈ ముఖ్య కారణానికి ఏంటంటే ఈ కార్యక్రమం ఇక్కడ చేయడానికి ముఖ్య కారణం ఎస్సీ డిపార్ట్మెంట్ తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా నియమించినటువంటి కల్వంపల్లి సత్యనారాయణ గారిని ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్గా నియమించారు. అయితే గత పాలకుల కంటే ఇతను అందించే పాలన అందించే పాలన ఎలా ఉందంటే కష్టపడ్డ వాళ్ళందరినీ పక్కన పెట్టి ఊరికే ఆయన వెంబడి తిరిగే వాళ్ళు, ఆయన ఊరు వాళ్ళను, ఆయన పక్కెంబడి వాళ్ళను, పక్కకెళ్ళి వచ్చే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, గాంధీ భవన్కి నిప్పాటించినటువంటి మనుషులను తీసుకొని వచ్చి ఈరోజు ఆయన జస్టిసల్ చైర్మన్లు ఇచ్చిండు, వైస్ ప్రెసిడెంట్లు ఇచ్చిండు, స్టేట్ వైస్ చైర్మన్లు ఇచ్చిండు. ఇలాంటిది కార్యక్రమం జరగకుండా మాకు ఉండాలని కల్వంపల్లి సత్యనారాయణ గారిని వెంటనే ఎస్సీ డిపార్ట్మెంట్కి వెళ్ళి అతని పదవిని రద్దు చేసి ఆ ఎస్సీ డిపార్ట్మెంట్ మళ్ళీ ఇంకో కొత్త నియామకాన్ని ఏర్పరిచి మళ్ళీ కమిటీలు వేసి సంరక్షణ పరంగా అందరికీ న్యాయం జరిగే విధంగా చేయాలని మేము ఈ కార్యక్రమం నెలకొల్పడం జరిగింది. కావున కల్వంపల్లి గారికి ఎస్సీ డిపార్ట్మెంట్ మీద ఎలాంటి అవగాహన లేదు. అలాంటి అవగాహన లేని తీసుకొని వచ్చి ఈరోజు ఎంతోమంది కష్టపడి ఎస్సీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ నిలబడ్డది అంటే ఈరోజు మేము ఎస్సీలు ఎంతమంది కష్టపడి ఎంతమంది ముందుకు తీసుకొచ్చిన మా పార్టీని ఈరోజు ముఖ్యమంత్రికి కూర్చున్నట్టు మా రేవంత్ రెడ్డి గారు కూడా మాకు చేసిన సాయం ఎలాంటి పనులు అంటే అవి ఎస్సీలకు ఇచ్చినంత ఉన్నతమైన స్థానం మాకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వలేదు. అలాంటి మా రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. ఆ రేవంత్ రెడ్డి గారి మాటలను కూడా తొక్కి ఈరోజు ఈ కల్వంపల్లి సత్యనారాయణ చేస్తున్న అగడాలకు మేము ఇలాంటివి చేస్తే సహించమని చెప్పి హెచ్చరిస్తూ ఖచ్చితంగా ఎస్సీ డిపార్ట్మెంట్ వారిని ఇప్పుడు వేసిన కమిటీని రద్దు చేసి కొత్త కమిటీగా మాకు నియమించి కొత్త చైర్మన్ నియమించి కొత్త పదవులు మాకు అందించాలి. మా డిమాండ్ ప్రధానమైన డిమాండ్ ఇది. ఇప్పుడు కల్వంపల్లి సత్యనారాయణ కాదు, ఈ మధ్యకాలంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీద కూడా కొన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి. ఆయనకు అధ్యక్ష పదవి ఇచ్చినప్పటి నుంచి కూడా ఏం డెవలప్మెంట్స్ కాలేదనేసి కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఏం చెప్తున్నారు? అది తప్పుడు ప్రచారం అన్న. ఇప్పుడు ఒకరు ఏమంటారు అంటే మహేష్ గౌడ్ గురించి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. అతను ఏం చేసిండు, వాళ్ళకి ఎక్కడ పని చేసిండు, ఏ విధంగా పార్టీని ముందు తీసుకొచ్చిండు. ఈరోజు ఆయన పీసీసీ వచ్చి ఊరికనే వచ్చిందా? అతను స్వచ్ఛమైన పని చేస్తుండు కాబట్టి నిబద్ధతతో పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీ నిబద్ధతతో నిలిపించుకుంటున్నాడు కాబట్టి అతనికి వచ్చింది కదా. మరి ఆయన దాంట్లోనే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు పడిరాని వాళ్ళు మస్తు చెప్తారు, రకరకాల ఛానల్స్ ఉంటాయి. వాళ్ళు ఐస్ పెంచుకోవడం తప్ప కానీ వాళ్ళు ఏదో వాళ్ళ ఐస్ పెంచుకోవాలి, వాళ్ళ ఛానల్ హై చేసుకోవాలి తప్ప ఇలాంటి వాళ్ళని పెద్దోళ్ళని కింద పరిస్థితి వస్తాయి అనుకుంటారు. కానీ తప్పుడు ప్రచారం. మహేష్ కుమార్ గౌడ్ గారు స్వచ్ఛమైన మనిషి, స్వచ్ఛమైన నేత అతను. అలాంటి వారి గురించి తప్పుడు ప్రచారాలు ఎవరు చేసినా మేము సహించము. కాంగ్రెస్ ప్రభుత్వం ఊకోదు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో దళిత సంఘాల నాయకులు, దళిత కాంగ్రెస్ నాయకులం ఎవరు కూడా సహించము. ఇంకొకసారి తప్పుడు ప్రచారాలు అతని మీదే కాదు, మహేష్ గౌడ్ గారి మీద కాకుండా తెలంగాణ గవర్నమెంట్ మీద కానీ రేవంత్ రెడ్డి మీద కానీ మా ప్రధానమైన నాయకులు ఎవరైనా సరే, మల్లు బట్టి విక్రమార్క కానీ మిగతా ఎలాంటి నాయకులు ఎంపీలు ఎవరైనా కాంగ్రెస్ పార్టీ మీద ఎవరైనా ఏ నాయకుల మీద పని చేయకుంటే మీరు స్వచ్ఛందంగా రండి, చర్చకు రండి, కూర్చోండి. ఇప్పుడు కాంగ్రెస్లో ఐకమత్యం ఉందంటారా? మీకు మీరే వ్యతిరేకిస్తున్నారు అనేసి కూడా కొన్ని ఆరోపణలు ఇస్తున్నారు ప్రతిపక్షాలు. మరి ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీలో మాకు వ్యతిరేకం ఉండదు. మాది కుటుంబం. మాది ఈరోజు మేము అలిగినా చేసినా కొలిచినా తెల్లారి మా కుటుంబం అక్కడే ఏడ్చుకునేది మా కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు విభేదాలు ఉండవు. కాంగ్రెస్ పార్టీలో మేమే చిచ్చులు పెట్టుకున్నాం అనేది ఊహకల్పన అంతే తప్ప కానీ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటిది కూడా కక్షలు ఉండవు.
ఎప్పటికున్నా ఒక మాట మేము అనుకున్నా మళ్ళీ మేము అన్నదమ్ముల్లో కలిసి మా పార్టీని మేము బలోపేతం చేసుకుంటే పనిచేస్తాం తప్ప మాకు వ్యతిరేకాలు ఉండవు, రాబోవు కూడా. అదేనా సో ఫైనల్ ఏం చెప్తారు మరి? ఫైనల్గా మేమేం చెప్పేది అంటే మేము చేసిన కార్యక్రమానికి కల్వంపల్లి అటావ్ కాంగ్రెస్ దళిత కాంగ్రెస్ పార్టీకి బచావని మేము పెట్టిన నిదానానికి అతను మాకు అక్కడ పార్టీకి సంబంధం లేని వ్యక్తులకు పదవులు ఇచ్చి కల్వంపల్లి బర్తరఫ్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాపన ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ కార్యకర్తలకు మాకు మళ్ళీ పదవులు కల్పించాలి, న్యాయం జరగాలి. ఎందుకంటే దీనికి అనర్హుడు కల్వంపల్లి సత్యనారాయణ గారు అనుసరణ అనర్హుడు, అతనికి సంబంధం లేని విషయం ఇది, అతనితో కాదు. మళ్ళీ అతను గవర్నమెంట్ అధికారం తెలంగాణ గవర్నమెంట్ మళ్ళీ అధికారం రావాలి కాంగ్రెస్ పార్టీ అంటే ఖచ్చితంగా ఎస్సీ డిపార్ట్మెంట్ని కాపాడుకోవాలి. అది రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మరియు మహేష్ కుమార్ గౌడ్ పిసిసి గారి అధ్యక్షుడు వారి చేతుల మీదుగా ఉందని, మరి అలాగే మా బట్టి విక్రమార్క చేతుల మీదుగా మేము వాళ్ళకి చెప్తున్నాం. పార్టీని కాపాడేది దయచేసి పెద్దలారా, మరి రేవంత్ రెడ్డి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ పిసిసి అధ్యక్షులు కానీ ఈ మీడియా మూలంగా ఒకటే విన్నవించుకుంటున్నా, ఇతని తక్షణమే కల్వంపల్లి సత్యనారాయణ గారిని పార్టీ నుంచి బర్తరఫ్ చేయకుండా చేయండి, పార్టీ నుంచి బర్తరఫ్ చేయండి. మాకు దళిత సంఘాల ఉన్న ఇప్పుడు దళిత కాంగ్రెస్ పార్టీకి మాకు కొత్త చైర్మన్ నియమించి మాకు న్యాయం జరగాలని కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలని తెలుసుకుంటాం.